మంచిది. దేవుని యొక్క లేఖన గ్రంథములో నుండి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. యోహాను రాసిన సువార్త 21వ అధ్యాయం. యోహాను సువార్త 21వ అధ్యాయము మొదటి నుంచి 3 వచనాలు మనం చదువుదాం. అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున మరలా తను ప్రత్యక్షపరచుకొనెను. ఆయన తను ప్రత్యక్షపరచుకొనిన విధమేమదనగా, సీమోను పేతురును, దిదిమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరువాడగు నతానేలియును, జెబెదయి కుమారులకు ఆయన శిష్యులలో మరి 2 కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రంతా ఏమీ పట్టలేదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. సీమోను పేతురు మనకందరికీ తెలుసు. సీమోను పేతురు ఎవరంటే యేసు ప్రభు శిష్యులలో ఒక్కడు. అసలు మొట్టమొదటిగా ప్రభు పిలిచింది ఎవరిని అంటే సీమోను పేతురుని పిలిచాడు యేసయ్య. స్తోత్రం చెప్పండి. లూకా సువార్త 5వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదివితే అందులో మనకు అర్థమయ్యేటువంటిది ఏంటంటే, పేతురు రాత్రంతా ప్రయాసపడి ఏమీ పట్టలేదు చేపలు. నవ్వండి, చూడండి, ఇంటికి పోయి చదువుకోండి. లూకా సువార్త 5వ అధ్యాయంలో చెప్పే మాటలు ఉంటాయి. రాత్రంతా ప్రయాసపడి ఏమీ పట్టలేదు. యేసు ప్రభు వాక్యం చెప్తూ గెన్నేసరేతు నదీ తీరానికి వచ్చాడు. అక్కడ 2 దోణులు యేసే కనబడుతున్నాయి. ఆ 2 దోణుల్లో సీమోనుదైన ఒక దోణి ఎక్కాడు. కొంచెం లోతుకు నడిపించు అని చెప్పి కొంచెం లోతుకు నడిపించబడి వాక్యాన్ని చెప్పాడు యేసే. వాక్యం అంతా అయిపోయిన తర్వాత ఈ పేతురు వైపు చూచి అంటాడు, ఎందుకంటే యేసేకు హృదయంతరంగాలన్నీ కూడా తెలుసు. నీ ముఖం చూడగానే నువ్వు ఏమనుకుంటున్నావో, నువ్వు ఏం తలస్తున్నావో అన్నీ కూడా ఆయన గుర్తించే దేవుడై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నీ యొక్క ముఖ కవలికలు చూసి నీ మనస్సు ఏమిటో ఆయనకు అర్థమవుతుంది. వాక్యంలో ఉంది, హృదయంతరింద్రియములను పరిశీలించు దేవుడు ఆయన. పేతురు ముఖాన్ని చూడగానే అర్థమైంది, రాత్రంతా వీళ్ళు ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. వీరికి చేపలు పడ్డానికి వెళ్ళారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమీ దొరకలేదు. చేపలు పట్టేవారు ఎప్పుడు పడతారు అమ్మా? చెప్పాలి. పొద్దున దాకా పడితే నీకు దొరకదు ఒక చేప కూడా. అది పొద్దున దాకా పడితే నీకు ఒక చేప కూడా దొరకదు. దొరికినా కానీ బుడ్డే దొరుకుతాయి. రాత్రి పూటే పడతారు. అంటే మనకు అంత జ్ఞానం లేదు, కానీ కొంచెము అటు సముద్ర తీర ప్రాంతాలకు వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. మన అన్ని చిన్న చెరువులు కదా, చెరువులు కాబట్టి అవి అక్కడెక్కడనే ఉంటాయి కాబట్టి పట్టుకొని వస్తారు. కానీ సముద్రంలో చేపలు పట్టాలంటే ఉదయం పూట దొరకవు నీకు. దేవునికి స్తోత్రం. అవి రాత్రి పూట పట్టుకొస్తారు. వీళ్ళు రాత్రంతా ప్రయాసపడ్డారంట, కానీ ఏమీ దొరకలేదు. ఆమేన్. ఏమీ దొరకలేదు, రాత్రంతా ప్రయాసపడ్డారు. యేసు ప్రభు అంటారు, బాబు నీవు దోణి కొంచెము లోతుకు నడిపించు, నువ్వు వల వేయమన్నప్పుడు ఆయన వల వేశాడు. వల వేసేదానికంటే ముందు ఒక మాట అంటాడు, అయ్యా మేము రాత్రంతా ప్రయాసపడ్డాము, ఏమీ మాకు దొరకలేదు. అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తామని ఆయన వల వేసినప్పుడు అంట విస్తారమైన చేపలు పట్టారు. వాళ్ళ వలలు పిగిలిపోతున్నాయి. ఆ దోణి నిండిపోయింది. పక్కకున్నటువంటి వాళ్ళ స్నేహితులు పిలుస్తున్నారు, సైగ చేసి, ఏ బాబు రండి, నా దోణి నిండిపోతుందని సైగ చేసి పిలిస్తే ఆ దోణి కూడా వస్తుంది, అది కూడా నిండిపోయిందట. 2 దోణిల నిండా చేపలు. ఆమేన్.
అప్పుడు యేసయ్య అంటాడు, పేతురు పేతురు, ఇదిగో నువ్వు చేపలు పట్టేవాడే కదా, నేను నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తా, నిన్ను మనుషులను పట్టే జాలరిగా చేస్తాను. సరే నాయనా అని సమస్తాన్ని విడిచిపెట్టక యేసు ప్రభువుని వెంబడించాడు. స్తోత్రం చెప్పండి గట్టి. అప్పుడు దాకా ప్రయాసపడి కష్టపడి సంపాదించినంతా కూడా యేసు ప్రభు పిలవగానే అక్కడే అన్ని విడిచిపెట్టి, వలను విడిచిపెట్టి, దోణను విడిచిపెట్టి యేసయ్యను వెంబడిస్తూ వెళ్ళిపోయారట. ఎంత గొప్ప మార్పు కదా. ఆమె ప్రారంభ దినాల్లో ఇలాంటి మార్పే మన లోపల కూడా కనబడుతుంది. యేసు ప్రభు నమ్ముకున్న తొలి దినాల్లో అన్నిటికంటే యేసయ్యనే నాకు మిన్న, అన్నిటికంటే యేసయ్య సన్నిధే నాకు మిన్న అని యేసు ప్రభు యొక్క సన్నిధిని వెతికేటువంటి వ్యక్తులుగా, ఏదున్నా పక్కన పెట్టేసి ఇది ఆదివారము ప్రభు దినము నేను పనికిరాను అని చెప్పి పనికి కూడా పోకుండా, డ్యూటీకి వెళ్ళకుండా, ఫంక్షన్లకు వెళ్ళకుండా దేవుని సన్నిధిలో గడపాలి అని ఆ తొలి దినాల్లో నువ్వు పడిన ప్రయాసం ఎంత గొప్పదో కదా. పేతురు జీవితంలో కూడా అదే జరుగుతుంది. యేసు ప్రభు పిలిచినటువంటి తొలి దినాల్లో సమస్తమును విడిచిపెట్టాడు, దోణను విడిచిపెట్టాడు, వలను విడిచిపెట్టాడు. వల విడిచిపెట్టడం అంటే ఏమిటి? వృత్తి. ఆయన చేసే పని విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించాలి. 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు తిరిగాడు. ఎన్ని సంవత్సరాలు అండి చెప్పాలందరూ కూడా? 3.5 సంవత్సరాలు యేసయ్యతో పాటు తిరిగాడు. యేసయ్య పాటుతో ఉన్నాడు. ఆయన బోధ విన్నాడు. ఆయన చేసినటువంటి అద్భుతములను, ఆశ్చర్య కార్యాలను కనులారా చూచాడు. ఎంత అద్భుతం కదా, ఎంత అద్భుతం. యేసు ప్రభు యొక్క వెంట తిరగడం, ఆయన గురించి మనము గ్రంథాల్లో చదివే ఇంత మైమర్చిపోతుంటే, యేసయ్యతో పాటు ఉండి ఆయన చేసిన కార్యాలు చూసినటువంటి వ్యక్తులు ఎంతో ధన్యులు కదా. అందుకే యోహాను భక్తుడు అంటాడు, ఇదిగో మేము కళ్ళ మాటలు చెప్పడం లేదు, మేము వేటిని మా కనులారా చూచాము, వేటిని మా చేతులు తాకాయో, వేటిని మా చెవులు విన్నాయో వాటినే మీకు తెలియజేస్తున్నాను. ఎంత అద్భుతకరమైన మాట. ఎవరో చెప్పింది మీకు చెప్పడం లేదు, ఆయన మేము కనులారా చూచాము, ఆయన మాటలు మేము చెవులారా విన్నాము, ఆయన చేసిన కార్యాలు మేము కనులారా చూచాము, ఆయన మా చేతులతో మేము తాకాము, ఆయన స్పృశించాము. దానిని మీకు ప్రకటిస్తున్నా. నేను అంటాను, ఎంత ధన్యులో ఈ అపోస్తలుడు. ఇంత గొప్ప అనుభవం వీరికి ఉన్నది కదా, ఇంత గొప్ప అనుభవం వీరికి ఉన్నది కదా, ఇంత గొప్ప ఆధ్యాత్మికమైన పాఠాలు 3.5 సంవత్సరాలు యేసు ప్రభు వారి యొద్దనే నేర్చుకున్నారు కదా. ఇంత నేర్చుకున్నా కూడా పేతురు అంటున్నాడు, ఇక మనం చాపలు పడదాం రండి. ఎప్పుడు అంటున్నాడు ఈ మాట? యేసు ప్రభుని సిలువ వేశారు, సమాధి చేయబడ్డారు. 3వ రోజు సమాధిని గెలిచి తిరిగి లేచి తనను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు. యూదులకు భయపడి శిష్యులు ఇంట్లో ఉండి తలుపు వేసుకొని, గడియ వేసుకొని లోపల బిక్కుమని భయపడుతూ ఉంటే యేసు ప్రభు తలుపు తీయకుండానే లోపలికి వచ్చాడు. ఆయన మీకు సమాధానము కలుగును గాక, మీకు సమాధానము కలుగును గాక అని చెప్పి, ఇదిగో ఆయన చేతులకు ఉన్న గాయాలు, ఆయన ప్రక్కలో ఉన్నటువంటి గాయాలు, ఆయన కాలుకు ఉన్నటువంటి మేకుల గాయాలు వారికి చూపించారు. వారు చూచారు. అందులో ఒకడు తోమా, అనుమానము పక్షి. ఆయన చూపించాడు, కానీ మీరు ఆయన గాయాలలో మీరు వేలు పెట్టారా? నేనైతే వేలు పెట్టేవాడిని, నేనైతే చూచేవాడిని అని అనుమానపు మాటలు మాట్లాడిన వ్యక్తికి మరలా 8 రోజుల తర్వాత
రెండవసారి యేసు ప్రత్యక్షమయ్యారు. స్తోత్రం చెప్పండి. అంటే తాను లేచానని, తాను సమాధిలో లేడని, తాను మరణాన్ని జయించి ఉన్నానని 2 సార్లు యేసు ప్రభువు వారు తన శిష్యులకు ప్రత్యక్షపరచుకున్న తరువాత జరిగిన సంఘటన ఇది. హలో, యేసు ప్రభు చనిపోయిన తెల్లారి జరిగింది కాదు ఇది. యేసు ప్రభు పునరుద్ధానమైన తరువాత 10 రోజుల తర్వాత జరిగినటువంటి సంఘటన ఏమిటంటే, పేతురు భక్తుడు అంటున్నాడు, మనము చేపలు పడదాము రండి, నేను చేపలు పట్టడానికి పోతున్నాను, మీరు వస్తారా నాతోని? నేను అడుగుతున్నాను, నిన్ను పెద్దగా దేవుడు చేశాడు కదా, నిన్ను నాయకునికి దేవుడు చేశాడు కదా, యేసు ప్రభు తర్వాత ఆ స్థానాన్ని భర్తీ చేసేటువంటి అవకాశము పేతురుదే. హలో, యేసు ప్రభు తర్వాత శిష్యులను కానీ సంఘాన్ని కానీ నడిపించే బాధ్యత ఎవరిది? చెప్పండి. అమ్మా, పేతురు భక్తుడే. ఎందుకంటే మొట్టమొదటి పిలిచాడు కదా ఆయన. ఒక పెద్దగా దేవుడు నియమించుకుంటే ఆ పెద్ద ఇప్పుడు ఏం చేస్తుందంటే, రండి మరలా మన పాత వృత్తిలోనికి వెళతాం. ఈ 3.5 సంవత్సరాల భక్తి పోరాటం ఏమైపోయింది? ఈ 3.5 సంవత్సరాల ఆధ్యాత్మికమైనటువంటి పాఠాలు ఏమైపోయాయి? ఈ 3.5 సంవత్సరాల ఆత్మ పోరాటం ఏమైపోయింది? ఆమేన్. ఇన్ని సంవత్సరాలు భక్తి చేసినా కూడా ఇదిగో పేతురు ఆత్మ ఇంకా మన లోపల సంచరిస్తుంది. ఆమేన్. పెద్దగా ఉండవలసిన నీవు, నాయకుడిపై నడిపించవలసిన నీవే నిర్లక్ష్యము మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉంటున్నావు. అవిశ్వాసము మాటలు మాట్లాడే వ్యక్తిగా ఉంటున్నావు. అనేకులను తప్పు ద్రోవలోనికి నడిపించే వ్యక్తిగా నువ్వు నిలబడి మాట్లాడుతున్నావు. హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటి? యేసు ప్రభు తర్వాత శిష్యులందరినీ ధైర్యపరిచి, యేసు ప్రభు తిరిగి లేచారా, ఆయన గురించి మనం సాక్ష్యం చెప్పాలి అని చెప్పవలసిన వాడు ఇప్పుడు ఏమంటుండంటే, ఇదిగో నేను చేపలు పట్టడానికి వెళ్తున్నాను, మీరు వస్తారా? ఆమేన్. పేతురుని కాదు మనం ప్రశ్న వేసుకునేది, ఆయన స్థానంలో నీవు నేను ఉండి ప్రశ్న వేసుకో. నేను అడుగుతున్నాను, నీ మొదటి భక్తి ఏమైపోయింది? నీ మొదటి ఉజ్జీవము ఏమైపోయింది? నీ మొదటి ఉపవాసము పోరాటము ఏమైపోయింది? ఏది నిన్ను బలహీనపరిచింది? ఏది నీలో అవిశ్వాసాన్ని రేకెత్తుతుంది? ఏది నువ్వు వెనుకబడిపోవడానికి, దిగజారిపోవడానికి, ఆత్మలో పడిపోవడానికి ఏది నీకు కారణముగా ఉంది? యు హావ్ టు ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్. నిన్ను నీవు పరీక్ష చేసుకోవాలి. ఎవరికి వాడు తీర్పు చెప్పుకుంటే మనము తీర్పులో నిలబడవలసిన అవసరం ఉండదు. ఆమేన్. ఎదుటివాడు తీర్పు చెప్పేంత వరకు నువ్వు ఎందుకు నిలబడతావు? నీకు నీవే తీర్పు చెప్పుకుంటే ఎదుటివాడు ఏలెత్తేలాగా నీవు ఉండవు కదా. ఆమేన్. స్తోత్రం చెప్పండి. బిలాము అనేటువంటి భక్తుడు ఉన్నాడు బైబిల్లో. అన్యుడే అయినా కూడా దేవుడు దర్శిస్తున్నాడు. బిలామును దర్శిస్తున్నాడు. అన్య జాతిలో కూడా దేవుని ప్రవక్తలు ఉన్నారు అని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. హలో, ఇశ్రాయేలీలు వస్తూ ఉన్నారు. అప్పటికి బిలాము ప్రవక్తగా ఉన్నాడు. బిలాము నోట్లో నుంచి ఏది బయటకు వస్తే అది అవుతుంది. ఆయన ఒక జనాన్ని దీవిస్తే వారు దీవించబడుతున్నారు, ఒక జనాన్ని శపిస్తే వారు శపించబడుతున్నారు. అంతటి కృప దేవుడు బిలాముకి ఇచ్చాడు. బాలాకు అనేటువంటి ఒక రాజు వచ్చి, అయ్యో ఒక గొప్ప జనం వస్తుంది, ఆ జనము ఎదుట ఏ రాజు నిలబడలేకపోతున్నాడు, ఏ రాజ్యం నిలబడలేకపోతుంది, నేను కూడా నిలబడలేను కాబట్టి, నేను వారితో డైరెక్ట్ గా యుద్ధం చేయలేను కాబట్టి ఇదిగో నీకు నేను డబ్బులు ఇస్తాను, నువ్వు తిడితే ఆ జనము శపిస్తే ఆ జనము శపించబడుతుంది కదా, నా పక్షాన్ని నువ్వు తిట్టు అని బిలాముతో
తన దాసుని పంపించి చెప్తాడు. అప్పుడు బిలాం అంటాడు, నేను దేవుడికి ప్రార్థన చేస్తాను అని ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు, వారు నా జనము, వస్తున్నటువంటి ప్రజలు వారు నా జనము. నువ్వు ఎక్కువ తక్కువ ఏం మాట్లాడు. స్తోత్రం చెప్పండి. అదే మాట చెప్తాడు, బాబు నాకు దేవుడు సెలవించలేదు అని వెళ్ళిపోండి. ఇంకా ఎక్కువ మందిని, ఇంకా ఎక్కువ ధనాన్ని పంపిస్తుంది. పంపించినప్పుడు దేవుడు మరలా అంటాడు, దేవుడు దయ్యావారు మరలా వచ్చారు. దేవుడు అంటాడు, మీరు వెళ్ళు, కానీ నేను ఏది చెప్తే నువ్వు మాట్లాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వెళ్తూ ఉన్నాడు, గాడిద గంత కట్టాడు. గాడిద గంత కట్టి వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉంటే ఆ గాడిదనట స్ట్రైట్గా వెళ్ళకుండా వంకరపోతుందట. అది స్ట్రైట్గా వెళ్ళకుండా పొదల్లోనికి వెళ్ళిపోతుందట. పొలాల్లోనికి వెళ్ళిపోతుందట. అరే, నిన్న మొన్నటి దాకా బాగా నడిచావు కదా, ఈరోజు ఏంటి పొదల్లోకి వెళ్ళిపోతున్నావు? ఈరోజు ఏంటి పొలాల్లోనికి వెళ్ళిపోతున్నావు అని దాన్ని గదమాయిస్తూ దాన్ని కొడుతూ ఉన్నాడట గాడిదను. అది తప్పించుకొని ద్రాక్ష తోటలోనికి వెళ్ళిపోయింది. దాన్ని మరలా కొడుతున్నాడు. చివరికి అది ఒక 2 గోడల మధ్యలో సందులోనికి వెళ్ళి ఇరుక్కుపోయింది. ఆ ఇరుక్కుపోయి ముందుకు వెళ్ళలేకపోతుంది, వెనక్కి రాలేకపోతుంది. ఇక దాన్ని కట్టి తీసుకొని కొడుతూ ఉంటే దేవుడట గాడిదను నోరించాడు. దేవుడు గాడిదకు నోరిస్తే గాడిద మాట్లాడుతుంది, బిలాము, ఎన్నో రోజులు నా మీద ఎక్కిన ప్రయాణం చేసావయ్యా, నేను ఎప్పుడైనా ఇలాగ చేశానా? చేయలేదు. మరి ఇప్పుడు ఎందుకు నేను చేస్తున్నాను ఇలాగా? ఇదిగో నా ఎదుట దేవుని దూత ఖడ్గం పట్టుకుని నిలబడింది. ఒకవేళ నేను తప్పించుకొని పోకపోతే నీ తల నరికేసేటువంటిది. నేను అంటాను, ఇంట్లో నుంచి బయటికి వెళ్ళాడు కదా, ఇంట్లో దేవుడితో మాట్లాడిన వ్యక్తికి ఎందుకు దేవుడి దూత కనబడలేదు? హలో, గాడిద కనబడిన దేవుడి దూత ఎందుకు బిలాము కనబడలేదు? ధనమోహం, ధనాన్ని చూసి మోహించాడు. స్తోత్రం. హల్లెలూయా. నేను అడుగుతున్నాను, మునుపటి భక్తి ఏమైపోయింది? మునుపటి ప్రార్థన ఏమైపోయింది? సీమోను పేతురుతో దేవుడితో నడిచినవాడు, దేవుడితో ఉన్నవాడు, యేసు ప్రభువుతో 3.5 సంవత్సరాలు ప్రయాణం చేసినవాడు అతనే అంటున్నాడు, ఇక మనము చేపలు పడదాం పదండి. అతనితో పాటు 8 మంది వెళ్ళారు. రాత్రంతా ప్రయాసపడ్డారు, ఒక్క చేప కూడా పడలేదు. స్తోత్రం చెప్పండి. రాత్రంతయు శ్రమ పడినా రాలేదు ప్రభు జయము, రహదారులు వెదకినను రాధాయు ప్రతిఫలము, రాక్షించు సిలువ రమణీయ లోతులలో రతనాలను వెదకుటలో రాజులు నా ప్రభువా నడిపించునా నడి సాంద్రముల దేవా నవ జీవన మార్గమునా ఆజన్మ కరింపా నడిపించునా. హల్లెలూయా. రాత్రంతా ప్రయాసపడ్డాం కానీ ఏమీ కూడా దొరకలేదు. నా వైపు చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయం 3వ వచనం మనం చదివాం కదా. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చదవండి. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. అసలు 2వ అధ్యాయం 11వ వచనం. చీకటిలో ఉండి
చీకటిలో నడుచుతున్నాడు. నా వైపు చూడండి అందరూ కూడా. చీకటి అతని కనులకు గుడ్డితనాన్ని కలిగిస్తుంది. చీకటి ఏం చేస్తుందండి? నా వైపు చూడాలి. చీకటిలో మనకి ఏ వస్తువు అయినా కనబడుతుందా? కనబడు. చీకటిలో ఏ వస్తువు ఎక్కడుందో ఎక్కడానికి గంట పడుతుంది, అయినా దొరకదు. అది చీకటిలో ఒకడు ఎక్కడికి వెళుతున్నాడో వానికి మార్గం తెలియదు. యోహాను భక్తుడు అంటున్నాడు, చీకటి వారి కనుల గట గురుడితనాన్ని కలిగిస్తుంది. తాను ఎక్కడికి వెళుతున్నాడో వారికి తెలియదు. రాత్రంతా మీరు ప్రయాసపడ్డారు. రాత్రి చీకటి అపజయానికి సూచన, అవిశ్వాసానికి సూచన, నిర్లక్ష్య భక్తికి సూచన. నీ భక్తి జీవితంలో అవిశ్వాసాన్ని కలిగి, నీ భక్తి జీవితంలో నిర్లక్ష్యాన్ని కలిగి నువ్వు ఎంత ప్రయాసపడినా కూడా ఏమి నువ్వు సంపాదించుకోలేవు. 21 రోజులు ఉపవాస ప్రార్థన కాదు, 40 రోజులు ఉపవాస ప్రార్థన ఉన్నా చీకటిలో ఉన్న నీకు ఏ మార్గము కనబడదు. అబే చీకటి ఏం చేస్తుందట? గుడ్డితనాన్ని కలిగిస్తుంది. సత్యము నీ కండ్ల ముందే ఉంటుంది, కానీ ఆ సత్యాన్ని నీ కనబడకుండా చేసేది గుడ్డితనం. అర్థమవుతుందా? ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి తోవ చూపిస్తాడా? చూపించలేడు. ఈరోజు అలా అదే ప్రయత్నం జరుగుతుంది. ఒక గుడ్డివాడు ఇంకో గుడ్డివాడికి రా నేను త్రోవ చూపిస్తానని చెప్పి తీసుకుపోతే ఇద్దరు పోయి గొంతులో పడుతున్నారు. హల్లెలూయా. యోహాను భక్తుడు అంటున్నాడు, అదే చీకటి ఏం చేస్తుందట? గుడ్డితనాన్ని కలిగిస్తుంది. ఆమేన్. నేను అంటాను, ఒకసారి అవిశ్వాసపు మెట్టును ఎక్కావంటే అది నేను మెల్లమెల్లగా గుడ్డితనానికి తీసుకుని వెళ్తాను. దేవుడు నీ ఎదుట ఎన్ని కార్యాలు చేసినా చూడలేని కన్నులు నీకుంటాయి. దేవుని మాటలు ఎలాగనితో మాట్లాడుతున్నా వినలేని చెవులు నీకుంటాయి. ఒక పాట, పాత పాట ఒకటి తెలుసా? కన్నులున్నా కానలేని, చెవులున్నా వినలేని, ఇంకా పాట సతీష్ కుమార్ గారి పాట. కనులున్నా కానలేని, చెవులున్నా వినలేని, కనులున్నా కానలేని, చెవులున్నా మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, మనసున్నా మతిలేని, స్థితి ఉన్నా గతిలేని, వాడను యేసయ్యా, ఓడిపోయిన వాడను. హల్లెలూయా. కనులున్నాయి కానీ దేవుని కార్యాలు చూసే కనులు లేవు. ఎందుకంటే ఈ చీకటి నీ కళ్ళకు గురుడితనాన్ని కలిగించింది. పౌలు భక్తుడు అంటాడు కదా, కొరింథీ సంఘానికి రాస్తూ అంటాడు, ఈ యుగ సంబంధమైన దేవత మన కన్నులకు గురుడితనాన్ని కలిగించింది. ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందంటే మన కళ్ళకి ఏం చేసిందట? గురుడితనం. అందుకే ఈరోజు లోకంలో సత్యమును ఎరగని గురుడితనం. సత్యము ప్రకటించబడుతుంది, సత్యము వినిపించబడుతుంది, అయినా కూడా అసత్యము వైపు ప్రజలు వెళ్ళిపోతూ ఉన్నారు. నీ కొరకు దిగి వచ్చిన రక్షకుడు, నీ కొరకు పరమును
పిలిచినటువంటి రక్షకుని చూడలేని గుడ్డితనం. హలో, తాను ఎక్కడికి వెళుతున్నాడో అది వారికి తెలియడం లేదు. వారి గమ్యం ఏమిటో వారికి తెలియడం లేదు. ఆమె మీది వచనంలో అంటాడు కదా, 8వ వచనంలో చదవండి. మీకు రాయిస్తున్నాను, చీకటి గతించుచున్నది, నిజమైన సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచున్నది. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చీకటి గతించిపోయే సమయం వచ్చింది. చీకటి ఎప్పటికీ ఉండదు. రాత్రి అయిపోతుంది, ఇక పగలు వచ్చి రాబోతుంది. రాత్రి గతించిపోబోతుంది, ఇక ఉదయించబోతూ ఉన్నాడు నీతి సూర్యుడు. ఎంతసేపు ఉంటుంది రాత్రి? రాత్రి ఎంతసేపు ఉంటుంది? కొంతసేపే. కీర్తనకారుడు అంటాడు కదా, రాత్రట దుఃఖం వస్తుంది. రాత్రి దుఃఖం వచ్చినప్పుడు ఆ దుఃఖము ఉదయము సంతోషంగా మార్చబడుతుందట. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దుఃఖము కొంత క్షణమే, ఆ దుఃఖము కొన్ని క్షణాలే. ఆనందకరమైన వెలుగు ఉదయించబోతోంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. చీకట్లో సంచరించు వారికి అరుణోదయముగా ఆయన ఉదయించబోతూ ఉన్నాడు. మరణ ఛాయల్లో కూర్చున్న వారికి, చీకట్లో కూర్చున్న వారికి అరుణోదయముగా ఆకాశము నుండి దిగి వచ్చినటువంటి దైవ కుమారుడు యేసు ప్రభువై ఉన్నాడు. హల్లెలూయా. చీకటి గతించిపోతుంది, చీకటి ఛాయలు గతించిపోతున్నాయి, చీకటి ఆశలు గతించిపోతున్నాయి. కారణము ఒక సత్యమైన వెలుగు ప్రకాశిస్తుంది. ఆమేన్. అది సత్యమైన వెలుగు. ఆ వెలుగు నీలో ప్రకాశిస్తే నీలో ఉన్న గుడ్డితనం పోతుంది. నీకు మార్గం కనబడుతుంది, నీకు గుట్టలు కనబడతాయి, నీకు త్రోవలో ఉన్న ముండ్లు కనబడతాయి, నీకు త్రోవలో ఉన్నటువంటి అడ్డముగా ఉన్నవేవో నువ్వు స్పష్టంగా చూడగలుగుతావు. కారణము వెలుగు ఉదయించాలి. అందుకే యెషయా భక్తుడు అంటాడు, లెమ్మో త్యాగనిల్లుము, యెహోవా మహిమ నీ మీద ప్రకాశించుచున్నది, నీ మీద ఉదయించుచున్నది. ఆమేన్. స్తోత్రం చెప్పండి గట్టిగా. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం చదవండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్య స్వరూపియగు ఆత్మ వచ్చినప్పుడు, నీలోనికి వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్తారా? హల్లెలూయా. ఒక వ్యక్తి వెలిగించబడాలి అంటే వారి లోపలికి దేవుని ఆత్మదీపం వెలిగించబడాలి. సర్వసత్యము వానికి తెలియజేయబడాలి, సర్వసత్యములోనికి వాడు నడిపించబడాలి. అప్పుడు వాడు వెలిగించబడతాడు. ఎలాగ సర్వసత్యంలోనికి నడిపించబడతాడంటే సత్య స్వరూపియకు ఆత్మ నీలోనికి వచ్చినప్పుడు నీవు సర్వసత్యములోనికి నడిపించబడతావు. పేతురు యేసుతో పాటే ఉన్నాడు కానీ సర్వసత్యంలోనికి నడిపించబడలేదు. హలో, చెప్పే మాట జాగ్రత్తగా వినండి. మందిరానికి వచ్చినంత మాత్రాన పరలోక రాజ్యానికి మీరు పోరు. కానుకలు ఇచ్చినంత మాత్రాన పరలోక రాజ్యానికి పోరు. తెల్లబట్టలు వేసుకున్నంత మాత్రాన పరలోక రాజ్యానికి పోరు. నీవు సర్వ సత్యములోనికి నడిపించబడాలి, సర్వ సత్యములోనికి నడిపించబడాలి. భక్తి అనేది ఎవడో వేసినటువంటి సీల్ కాదు ఇది. ఆమె యేసే నమ్ముకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, ఇక పక్క సత్యాన్ని ఆడనే అని అనుకోవద్దు. పేతురు భక్తుడు యేసేతోనే ఉన్నాడు, యేసేతోనే తిరిగాడు 3.5 సంవత్సరాలు, కానీ సర్వసత్యములోనికి నడిపించబడలేదు. అందుకే తనతో పాటు ఉన్న వారందరినీ కూడా ఇదిగో అసత్యమైనటువంటి చీకట్లోనికి వాడు తీసుకుని వెళుతున్నాడు. రండి, చాపలు పడదాం రండి అని తీసుకొని పోయారు. కానీ ఏమి సంపాదించారా? రాత్రంతా ప్రయాసపడ్డారు, ఏమి సంపాదించలేదు. అయితే నా ప్రభు వారిని ప్రేమించిన నా ప్రభు ఒడ్డుకు నిలబడ్డాడట. స్తోత్రం చెప్పండి గట్టిగా.
ఆయన ఒడ్డుకు నిలబడి ఆయన పిలుస్తున్నాడు, పిల్లలారా పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? స్తోత్రం చెప్పండి. పిల్లలారా తినడానికి మీ దగ్గర ఏమైనా ఉందా? వాళ్ళు అంటారు, అయ్యా రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, మాకేమీ తిరగలేదు. యేసయ్య అంటాడు, కుడివైపుకు వల వేయండి, కుడివైపుకు వల వేయండి అనగానే వారు కుడివైపుకు వల వేస్తేనట 153 పెద్ద చేపలు పట్టుకున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. 153 పెద్ద చేపలు పట్టుకోగానే యేసు ప్రభు యొక్క ప్రియమైన శిష్యుడు ఒకడు ఉన్నాడు, ఆయన పేరు యోహాను. ఆయన అంటాడు, పేతురు ఆయన ఎవరో కాదు, ప్రభువే. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన ఎవరో కాదు, ప్రభువే అని చెప్పగానే పేతురు ఆయన పై వస్త్రం వేసుకొని ఆ యొక్క సముద్రములో దుమికి ఆయన ఈదుకుంటూ 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 యేసు ప్రభు దగ్గరికి వచ్చి, స్తోత్రం చెప్పండి హల్లెలూయా. దేవుని ప్రేమ చూడండి, ఆయన వద్దనుకొని దూరం వెళ్ళిపోతున్నా కూడా హలో విడిచిపెట్టాడా? విడిచిపెట్టాడు. మనమైతే మనం చెప్పిన మాట ఎవడని వినకపోతే ఒకసారి అంటాము, 2 సార్లు అంటాం, 3వ సారి విడిచిపెడతాం, 3వ సారి విడిచిపెడతాం. వాడిని సావు వాడు సావంటారా పోయి, నాకు అవసరం లేదు చెప్పినా కానీ హలో అంటారా అన్నారా? చెప్పండి. ఎన్నిసార్లు చెప్తాము మనిషి అన్నోనికి? చెప్పండి, సామెత తెలుసా? మనిషికో మాట చెప్పాలి. మనిషికో మాట గొడ్డుకో దెబ్బ అంటారు. అంటే గొడ్డును ఒక దెబ్బ కొడితే తింటుంది, మనిషికో మాట చెప్తే వింటాడు. ఎన్నిసార్లు చెప్పినా వినని వాడిని పట్టించుకుంటాం మనం. అప్పటికే 3 సార్లు ప్రత్యక్షమయ్యారు, 2 సార్లు ప్రత్యక్షమయ్యాడు. వాడు వెళ్ళిపోతుంటే మరలా పిలుస్తున్నాడు. ఏమని పిలుస్తున్నాడు? పిల్లలారా. ఎందుకు పిలుస్తున్నాడు? వారు సర్వసత్యములోకి నడిపించబడడానికి పిలుస్తున్నాడు. నేను అంటాను, ఎవరు నశించుట, ఈ మాట అంతా చెప్పాలి, ఎవరు నశించుట తండ్రి చిత్తము కాదు, అందుకే ఆయన ఆలస్యం చేస్తున్నాడు. అదే స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన నువ్వు ప్రేమిస్తున్నాడు కనుక నీ ఎడల ఇంకా దీర్ఘశాంతాన్ని కలిగి ఉన్నాడు. నిన్ను ప్రేమిస్తున్నాడు కనుక నువ్వు అవిశ్వాసము మాటలు మాట్లాడినా కూడా, వెనుకంజ వేస్తున్నా కూడా, లోకము వైపు మరలా నువ్వు వెళ్ళి చీకట్లో తడుముకుంటున్నా కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు, నిన్ను పిలుస్తున్నాడు. పిల్లలారా. ఒక తండ్రి తన పిల్లలను ఏ విధంగా ప్రేమిస్తున్నాడో ఈ మధ్యాహ్నం నా తండ్రి మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు. రండి ప్రభు యొక్క పిలిచిన పిలుపుకు తగినట్లుగా మనం జీవించుదాం. ఆయన పిలుపు గొప్పది. పేతురు వచ్చాడు, అక్కడ రాయబడింది 20 అడుగుల వెడల్పు ఎంత ఉంది కదా వాక్యంలో ఉంది. చదువుతారా మాట ఒకసారి? 200 మూరల దూరం, అంటే 200 మూరల దూరము ఆ గ్యాప్ ఉన్నట్టు ఆ పడవకు ఒడ్డు, అంత దూరము ఆయన ఈదుకుంటూ వచ్చేసాడు. దేవునికి స్తోత్రం చెప్పండి కదా. హల్లెలూయా. 4 మాటలు చెప్తానండి. ఆత్మ లేకపోతే మన లోపల ఆత్మ నడిపింపు ఉండదు. ఏమున్నా ఆవేశం ఉంటుంది, ఉద్రేకం ఉంటుంది, కానీ ఆత్మ నడిపింపు అనేది ఉండనే ఉండదు. స్తోత్రం. రెండవది, నీతో పాటు నిన్ను అనుసరించే వారిని కూడా నువ్వు చీకట్లో నెట్టేస్తావు. నువ్వు అనుకుంటా నేను వెలుగులో నడుస్తున్నాను, కాదు.
నీవు చీకట్లోకి వెళతావు, నీతో ఉన్న వారిని కూడా చీకట్లోకి తీసుకుని వెళతావు. మూడవది, ఎంత ప్రార్థిస్తున్నా, ఎంత భక్తి చేస్తున్నా ఆత్మ ఫలము ఒక్కటి కూడా నీలో కనబడదు. నేను అంటాను, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి నేను చూసినప్పుడు ఏదో ఒక మార్పు కలగాలి. హలో, మార్పు నీలో కనబడాలి. ఇవి కొంచెం మారిందిరా, ఇతను కొంచెం మారాడు, పోయిన సంవత్సరం లాగా లేడు, ఈ సంవత్సరము దేవుల్లో ఇంకా ఎదిగాడు, ప్రార్థనలో ఇంకా ఎదిగాడు, ఆత్మలో ఇంకా ఎదిగాడు అనే ఫలము ఒకవేళ ఎవరు గుర్తించకపోతే అప్పుడు నువ్వు ఆలోచన చేయాలి. ఎందుకంటే అలాంటి వారి లోపల ఆత్మ ఫలాలు ఫలించవు. మూడులాగా ఉంటారు. మూడు చూసారా? ఫలాలు లేని చెట్టు చూసారా ఎలా ఉంటుంది? అది అలాగే ఉంటారు. చివరికి ఎదుగుదల ఉండదు. ఆత్మీయమైనటువంటి చెప్పాలి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ మాటలు ముగిస్తున్నావు. పేతురు భక్తుడు పెంతెకోస్తు దినాన మేడగది మీద ఉన్నాడు. దేవుని ఆత్మ పేతురు భక్తుని తాకింది. దేవుని ఆత్మతో నింపబడ్డాడు. అగ్ని నాలుకల వలె దేవుని ఆత్మ అక్కడ ఉన్న వారందరి మీదకి దిగి వచ్చింది. వారందరిలో పేతురు ఉన్నాడు. పేతురు మీదకి ఆత్మ దిగి వచ్చినప్పుడు ఆత్మలో రగిలించబడిన వ్యక్తి, ఆత్మలో మండిన వ్యక్తి ఇక అక్కడ ఉన్న వారందరితో అంటున్నాడు, మనము క్రీస్తు కొరకు సావాలి. మేము ప్రకటిస్తున్నటువంటి క్రీస్తు చనిపోయిన క్రీస్తును మేము ప్రకటించడం లేదు, కానీ జీవాధిపతి అయిన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. పునరుద్ధారుడైన క్రీస్తును మేము ప్రకటిస్తున్నాం. ఆయనను సమాధి దాచలేకపోయింది. యూదుల యొక్క చట్టము ఆయన బంధించలేకపోయింది. రోమా ప్రభుత్వపు సంఖ్యలు ఆయన బంధించలేకపోయాయి. మరణము ఆయన బంధించలేకపోయింది. కావలి వారు ఆయన బంధించలేకపోయారు. ఆయన మూడవ దినాన్ని తిరిగి లేచాడు. ఆ తిరిగి లేచిన జీవాధిపతిని మేము ప్రకటిస్తున్నాం. ఎప్పుడైతే ఆ మంటతో పోరాటంతో మాట్లాడుతుంటే ఒకేసారి 3,000 మంది రక్షించబడ్డారు. వాళ్ళు అంటారు, ఆత్మలో నొచ్చుకుంటున్నట. మాటలు వింటున్నప్పుడు ఆత్మలో నొచ్చుకుంటున్న హృదయాన్ని ఉంచుకొని వాళ్ళు అడుగుతున్నారు, అయ్యా మేము ఏమి చేయాలి? రక్షణ పొందడానికి మేము ఏమి చేయాలి? ఈ మంట, ఈ పోరాటం ఎక్కడి నుంచి వచ్చింది? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఇంకా ఎన్ని రోజులు చల్లారిపోయి ఉంటాం? ఇంకా ఎన్ని రోజులు చీకట్లో ఉంటాం? ఇంకా ఎన్ని రోజులు మోడు పారిపోయినట్టుగా ఉంటాం? దేవుని ఆత్మను తాకితే ఆయన సర్వ సత్యములోనికి నడిపిస్తాడు. ఆ సర్వ సత్యమును వెలిగిస్తుంది. ఆ సర్వ సత్యము దేవుని సన్నిధిలో ఒక వెలుగుగా వాడుకుంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నాలో నీవు అందరూ లేచిన పడతాం. కలిసి ఉండాలయ్యా. నాలో నీవు, నీలో నేను కలిసి ఉండాలయ్యా. మనం కలిసి ఉండాలయ్యా. పరిశుద్ధ ఆత్మా యేసు పంపిన వాడు నీవేగా. పరిశుద్ధ పంపిన వాడు నీవేగా. సర్వాంతర్యామి సత్య స్వరూపి ఇప్పుడే దిగి రమ్మయ్యా.
సత్యములకు తెలియాలని సత్యములనే నడవాలని ఆశయ సత్యములకు తెలియాలని సత్యములనే నడవాలని ఆశయ సర్వ సత్యములోనికి నడుపుటకు పంపబడినావా ఇప్పుడే దిగి రమ్మయ్యా సర్వ సత్యములోనికి నడుపుటకు పంపబడినావా ఇప్పుడే సర్వ సత్యములోనికి నడుపుటకు పంపబడినావా ఇప్పుడే దిగి రమ్మయ్యా సర్వ సత్యములోనికి నడుపుటకు పంపబడినావా ఇప్పుడే నాలో నీవే నీలో నేను కలసి ఉండాలయ్యా నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా సర్వోదయామి సత్య స్వరూపి ఇప్పుడే దిగి రమ్మయ్యా సర్వోదయామి సత్య స్వరూపి ఇప్పుడే దిగి రమ్మయ్యా నాలో నీవు నీలో నేను కలసి ఉండాలయ్యా 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 హల్లెలూయా 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 నీలోనే ఉండాలని నీతో ఏకమవ్వాలని నా ఆశయా నాతో సదాకాలముండుటకు పంపబడినవాడా ఇప్పుడే శిబిరమయ్యా సిమోను పేతురు నిర్లక్ష్యపు పెద్దగా ఉన్నాడు యేసు ప్రభుతో నడిచిన యేసు ప్రభుతో ఉన్న ఆత్మ చీకట్లోనే ఉంది ఆత్మలో వెలిగించబడలేకపోయాడు అందుకే మరలా లోకము వైపు వెళ్ళాడు మరలా ఆశ్రమ వైపు వెళ్ళాడు మరలా సంపూర్ణ వైపు వెళ్ళాడు అవిశ్వాసము మాటలు పలుకుతూ ఉన్నాడు సంఘమా నిన్ను ప్రభు పిలుచుకున్నాడు నిన్ను ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు అన్ని జనాంగములో నుంచి నీ వంశములో నుండి నీ కుటుంబములో నుంచి నిన్ను ప్రత్యేకపరిచి పిలుచుకున్న నీవు చేస్తున్న పనేమిటి పలుకుతున్న మాటలేమిటి ఇంకా లోకంలోనికి మనం వెళ్తాం ఇంకా విశ్వాస మాటలు పలుకుతున్నాం లోపల పలికినట్టుగా మాట్లాడుతున్నాం అందుకే మనలో ఆత్మ ఫలాలు కనబడడం లేదు అందుకే మనం ఆత్మలో ఎదగడం లేదు అందుకే మన కళ్ళకు గుడ్డితనం ఎక్కడికి వెళ్తున్నాం మనకు అర్థం కావడం లేదు ఎంత భక్తి చేస్తున్నా ఎంత ప్రార్థన చేస్తున్నా ఏమాత్రము ఫలితము మన కనులకు కనబడకుండా గుడ్డితనం మళ్ళీ మూసివేసింది ఈ మధ్యాహ్నము ప్రతి గుడ్డితనం యేసు నామములో తొలగించబడును గాక ప్రతి వాని మనోనేత్రములు వెలిగించబడును గాక ప్రతి వాని మనోనేత్రముల ప్రభు వెలిగించును గాక సర్వ సత్యములో నీవు నడుచుదువు గాక సత్యమైన వెలుగు నీ మీద ఉదయించును గాక సిమోను మీద ఉదయించిన వెలుగే ఈ మధ్యాహ్నం మన మీద ఉదయించును గాక సిమోనులో ఆత్మ ఫలములు కనిపించేలాగా చేసిన ఆ ఆత్మదేవుడే ఈ
ఈ మధ్యాహ్నం మన లోపల కార్యము జరిగించునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ఎవరైనా ఇప్పుడు ఆత్మతో ప్రేరేపించబడ్డవారు ప్రార్థన చేయండి.